బాబోయ్ అక్క అక్క బాగున్నావా? బాగున్నాను తమ్ముడు, ఎలా ఉన్నావు? ఇంకా చాలా రోజులైందిరా, ఎలా సన్నగా అయిపోయావు నువ్వు. అమ్మ అసలు నీకేమీ పెట్టట్లేదు ఏంటో, మా ఇంటికి పట్టుకు రావడం అనుకున్నాను. సరే నేనేదో బెంగ పెట్టుకున్నాను తమ్ముడు, నీతో మాట్లాడాలి, నిన్ను చూడాలని చెప్పి పిలిచాను తమ్ముడు. ఇలా వచ్చి ఈ 6th place లో కూర్చో తమ్ముడు. ఇంత దూరం నుంచి వస్తే నాకు 6th place ఎక్కాలక్క, నాకు 5th place ఎక్కాలక్క. నాకు పని ఉంది కొంచెం, నువ్వు అలాగే వెయిట్ చేయొచ్చు సార్, నేను వస్తాను ముందు. తమ్ముడికి ఏం కావాలో చూసుకో. అయ్యగారు వచ్చాను. అయ్యగారు డ్రింక్ ఇవ్వాలి. ఏంటి కంపెనీ పడుతుంది, డ్రింక్ ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఊరికి మా కొంపలు పడి తినట్లేదా నువ్వు? మార్కెళ్ళేది మీ అక్కిల్లు ఏంటిది? నా ఇల్లు కదా. మార్కెళ్ళేది ఊరికనే బందరు అంటారు, మళ్ళీ మా అక్కిల్లు అంట. మా అక్కిల్లు మార్కెళ్ళేది ఏంటి మీ గొడవ అయిపోతుంది? నేను చూసుకొని తగిలిస్తుంది చేస్తున్నావు. నేనేం చేయలేదు అమ్మగారు, ఈసారి మాత్రం నేను ఏంటి చేయలేదు. కూర్చోడం వెళ్ళి. సరే వెళ్ళి పని చూసుకో, నేను వీళ్ళందరితో మాట్లాడాలి. ఊరికి వీళ్ళందరికీ చేస్తారండి. ఈయనేమో పొద్దుగాల నుంచి తింటే ఉంటాడు, ఈవిడేమో ఈయనేమో కుప్పు గంటలేస్తాడు. ఈవిడేమో టింగర్ అంట, ఈవిడ టింగరు. ఈవిడేమో డాక్టర్ అంట, డాక్టర్. ఈవిడికి ఏంటి తెలియదు, ఊరికే డాక్టర్ మాత్రం వచ్చేస్తాడు. ఆకలి అంటే ఏంటో చెప్పాలి కూడా తెలియదండి మీకు. ఈవిడంట ఒక 30 మంది అరిగిపోతుంది లేదు, ఏంటంటే మాత్రం అమ్మ బాగానే. ఈవిడ మేకప్ వేసుకోండి మూట పొయ్యిలో బూడుగా ఏంటో ఇంట్లో. సరే చాలా ఎక్కువైపోయింది ఇప్పటికి. మీరందరూ కాఫీ తాగారు కదా, మీరందరూ హ్యాపీ కదా మా ఇంటికి వచ్చినందుకు? మీ అందరికీ బాగా సన్మానం జరిగింది అనుకుంటున్నాను. ఎందుకు డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నేను మా ఇంటికి పిలిచాను అంటే, ఇలాగ మేము బిజినెస్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ప్రతి ఆదివారం కూడా మీ అందరి నువ్వు హీరోయిన్ అవ్వడానికి, నువ్వు రియల్ ఎస్టేట్ చేయడానికి మీ అందరికీ కూడా కొన్ని ల్యాక్స్, ఒక్కొక్కరికి 2 lakhs 3 lakhs అలా నేను చాలా సహాయం చేశాను. ప్రతి ఆదివారం మీరు నాతోనే ఉండేవారు, నేను మీతోనే ఉండేదాన్ని. దేవుని మందిరాన్ని కూడా మానేసి మీ అందరితో హ్యాపీగా తిరిగేదాన్ని నేను. క్లబ్బుల చుట్టూ, ఇంకా సినిమా హాల్స్ చుట్టూ, హోటల్స్ చుట్టూ, మీ అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా దగ్గర అన్నీ నేనే. అమ్మా ఉండేసి ఏంటి మాట్లాడుతున్నాను కదా, నేనే దగ్గర అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చింది ఫ్రెండ్స్. అమ్మా ఏంటి అసయ్యా ఓ కంగారు పడిపోతున్నావు అలాగా? నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను కదా, ఏంటి అది అర్జెంట్ ఏంటి నీకు? అమ్మా ఎస్ఐయా ప్లీజ్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేయరు. కాసేపు ఆగు. మీ అందరికీ అర్థమైంది కదా, నా కూతురు పెళ్లి చేయాలి. రేపే నా కూతురు పెళ్లి ఉంది. నా దగ్గర ₹1 కూడా లేదు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మీరందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క 2 lakhs ఇస్తే నా కూతురు పెళ్లి అయిపోతుంది. మీరందరూ నాకు హెల్ప్ చేయాలని మిమ్మల్ని నమ్ముకున్నాను నేను. మిమ్మల్ని నమ్ముకున్నాను నేను. మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరు అందరూ హెల్ప్ చేస్తారని చూస్తున్నాను. ప్రియా అకౌంట్లో డబ్బులు వేస్తావా? అంత త్వరగా లేచావు. సారీ కీర్తన, నీకు తీసుకున్నా నేను షూటింగ్స్ కోసం, ప్రొఫెషన్ కోసం మనీ అంతా వాడేస్తాను. ప్లీజ్ నా దగ్గర లేవు. అదేంటి హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వట్లేదంటే 5 lakhs కావాలంటే అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే 5 lakhs ఫోన్ పే చేశాను కదే. సారీ ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా? నా దగ్గర లేవు. ప్రియా నువ్వే అలా వెళ్ళిపోతే ఎలానే? ప్రియా ఫోన్లో ఇది ఫోటో పోయింది, ఇంకా ఉన్నారు కదా 5గురు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారు, చేయకుండా ఉంటారా ఏంటి? సారీ కీర్తన, నాకు బిజినెస్ లో లాస్ వచ్చింది. సారీ కీర్తన. అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? అసలు నీకు ఇల్లే లేకపోతే ఇల్లు కట్టుకోవాలంటే 10 lakhs నీకు ఫోన్ పే చేశాను కదే. సారీ కీర్తన. అదేంటి ఈ సమయంలో నువ్వే వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ప్లీజ్? సారీ కీర్తన. ఏంటి డాక్టర్ గారు లేచారు, మీరు అయినా సహాయం చేస్తారా నాకు? నీకు తెలుసు కదా కీర్తన, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నా దగ్గర